హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియో thumbnail చూడగానే మీకు అర్థమైపోయింది కదా. సో నేను చాలా రోజుల తర్వాత నా వెయిట్ లాస్ డైట్ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 month అయిపోయిందండి. నేను ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశానంటే, సో నాకు క్లియర్గా ఐడియా రావాలి అంటే నేను ఒక 1 month నేను అబ్జర్వ్ చేసుకోవాలి. అందుకని ఇన్ని రోజులు ఆగి ఈరోజు నేను మీకు డే 1 నేను ఎటువంటి ఫుడ్ తీసుకున్నాను అండ్ ఎటువంటి చేంజెస్ తీసుకున్నాను అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. నేను 2.5 kg వరకు తగ్గానండి. ఎలా తగ్గాను ఇవన్నీ కూడా మీకు నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. బట్ అన్ని డేస్కి అయితే నేను ఫుడ్ అయితే షూట్ చేయలేదండి. నేను ఒక 10 days వరకు అంటే ఏమేమి తింటున్నానో మెయిన్గా అయితే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. బట్ దాని ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా నేను ఎక్కువగా షూట్ చేయలేదన్నమాట. అలాగే చాలా కొత్త రెసిపీస్ అయితే నేను నేర్చుకున్నాను, చేశాను, చాలా బాగున్నాయి. అవి కూడా నేనేమి షూట్ చేయలేదండి. సో ఇక నెక్స్ట్ నేను డైట్ స్టార్ట్ అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆపేస్తున్నాను అనమాట. ఊరెళ్తున్నాను. ఊరెళ్తే తెలిసిందే కదా, ఆల్మోస్ట్ నాకు ఫుడ్ అంతా కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. కుదిరినంత వరకు అక్కడ కూడా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ రిటర్న్ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. ఈ లోపల మీకు నేను స్టార్ట్ చేసింది మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇక లేట్ చేయకుండా మనం బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. వెయిట్ లాస్కి చూడాలంటే ఫస్ట్ అయితే మనం వెయిట్ చెక్ చేసుకోవాలి కదా. అలానే నేను మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చెక్ చేసుకుంటున్నానండి. 66 kgs ఉన్నాను, అంటే 65.90 ఉన్నాను. అలాగే మనం కొంచెం తలదించుకున్నా కూడా వేరే వెయిట్ చూపిస్తుంది. సో 67 కూడా చూపించింది నాకు. అందుకని నేను ఒక 3 or 4 times చెక్ చేస్తే నాకు ఎక్కువగా 65.90 చూపించింది. సో నేను అదే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు 65.90 ఉన్నా కదా. సో డే 1 వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ క్యారెట్తో నేను ఆమ్లెట్ లాగా వేసుకుందామని చెప్పేసి క్యారెట్ అయితే తురుముకున్నానండి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. అది బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అయితే ఏం వేయలేదండి. ఆ రోజు పాప క్యారెట్ రైస్ చేస్తే కొంచెం మిగిలిపోయింది, తురిమింది. దాంతోనే నేను క్యారెట్ ఎగ్స్ అయితే చేసుకుంటున్నాను, అంటే ఆమ్లెట్. సో నార్మల్గా నేనైతే పెద్దగా ఏం పట్టించుకోలేదండి. ముందైతే నేను చాలా రీసెర్చ్ చేశాను దీని గురించి. ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా తింటే మనం వెయిట్ లాస్ అవుతాము, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి, ఇవన్నీ కూడా చూసుకున్నాను. ఈ డైట్ అయితే నేను నా ఓన్గానే స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ డే 1 అయితే నేను ఇక్కడ క్యారెట్ ఆమ్లెట్ తీసుకుంటున్నాను కదా. నేను అనుకున్నది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా అనుకున్నాను. బట్ ఎక్కువ విండో అయితే నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే స్టార్టింగే మనం ఒక్కసారిగా చేంజ్ చేయలేం కదా, మన బాడీ కూడా అలవాటు అవ్వాలి. సో ఫస్ట్ నేను 12 hours 14 hours విండోనే పెట్టుకున్నాను అనమాట. అలాగే నేను 2 times అట్లా ఏం తీసుకోలేదండి. 3 times మీల్ అయితే నేను తీసుకున్నాను. మధ్యలో అయితే ఇంకా ఏమీ తినలేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్, ఇదే అనమాట నేను ఫాలో అయింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అన్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. మీరు డైట్ ఏ డైట్ అయినా చెయ్యండి, కాకపోతే చాలామంది ఏంటంటే తక్కువ తీసుకొని వెయిట్ లాస్ అవుదాం అనుకుంటారు. అలా అస్సలు కుదరదండి. తర్వాత హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. మనం అన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకుంటేనే మనం వెయిట్ లాస్కి ట్రై చేస్తేనే బెస్ట్ అనమాట. సో నేనైతే అదే చేశాను. సో ఈరోజు మార్నింగ్ ఇక్కడ నేను 3 eggs తీసుకున్నానండి. సో దీంట్లో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుందండి. ఎందుకంటే నేను విత్ ఎల్లోతో తీసుకున్నాను కాబట్టి అన్నీ. సో ఒక్కొక్క బాడీ తత్వానికి ఒక్కోలా ఉంటుందన్నమాట. సో మీకు ఉండే హెల్త్ కండిషన్స్ని బట్టి మీ డైట్ కూడా ఉంటుంది. సో నాకు ప్రజెంట్ అయితే ఈ ఆర్థరైటిస్ రిలేటెడే కానీ రిమైనింగ్ అంటే షుగర్, బీపీ అట్లాంటివి ఏమీ లేవన్నమాట. అంటే ఏజ్లో ఉండవు నార్మల్గా. కానీ కొంతమందికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కానీ ఇట్లాంటివి వస్తే అవి అట్లానే ఉండిపోతాయి కదా. సో దేవుడి దయ వల్ల నాకు ప్రజెంట్ థైరాయిడ్ అయితే ఏమీ లేదనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను నార్మల్ డైటే తీసుకుంటున్నానండి. సో ఇవన్నీ ఉన్నవాళ్ళు ఒకసారి డైటీషియన్ని కన్సల్ట్ అయితే బెస్ట్ అనమాట. అది కన్సల్ట్ అయి తీసుకోండి. సో ఇక్కడ నేను 2 ఆమ్లెట్ లాగా వేసుకున్నాను అండ్ ఒక 5 almonds 2 walnuts. ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి. నాకైతే స్టమక్ ఫిల్లింగ్ అనిపించింది. అండ్ నాకు తర్వాత ఆఫ్టర్నూన్ కూడా చూపిస్తాను. దానికంటే ముందుగా నేను అమెజాన్లో మనకి ప్రజెంట్ సేల్ ఉంది కదండి, అల్టిమేట్ బ్రాండ్ సేల్. సో దాంట్లో నేను కొన్ని పర్చేస్ చేశాను. ముందు అవి చూసేద్దాం, తర్వాత నేను లంచ్ డిన్నర్ చూపిస్తాను. అండ్ అమెజాన్లో మనకి ప్రజెంట్ సేల్ నడుస్తుంది కదండి, అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనమాట. ఇది August 16th నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మీకు 20 వరకు ఉంటుంది. మీకు అప్ టు 70% వరకు ఆఫర్స్ ఉంటాయండి మంచి మంచి స్టైల్స్ మీద. ప్రజెంట్ వేసుకున్న కుర్తీ నాకు చాలా బాగా నచ్చింది, అందుకని వెంటనే తీసేసుకున్నాను. సో ఫస్ట్ ఈ కుర్తీ చూసేద్దామండి. ఇది వచ్చేసి ఆలియా కట్ మోడల్, అలాగే మనకి నైరా కట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో కట్స్ వస్తాయి అన్నమాట దీనికి. సో ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి. కంప్లీట్గా వైట్ కలర్ థ్రెడ్ తోటే ఎంబ్రాయిడరీ వచ్చింది. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి టాప్. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఉంటుంది.
సో హ్యాండ్స్ దగ్గర కూడా మంచిగా డిజైన్ ఇచ్చారు, అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఏముండదండి, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అండ్ టాప్ కూడా ఏంటంటే మనకి ఈ నడుము వరకే ఉంటుందన్నమాట లైనింగ్ అనేది, కిందంతా కూడా ఇంకా లైనింగ్ ఏమి ఉండదు. సో కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. వెస్ట్రన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా? జస్ట్ 500 రూపీసే అండి, 500 బిలోనే అనమాట. 500 అంటే నాకు చాలా చాలా రీజనబుల్ అనిపించింది, మీకు కూడా రీజనబుల్ అనిపిస్తుంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నానండి. సో నాకు ఇట్లాంటి సిల్వర్ ఇయర్ రింగ్స్ ఎక్కువ లేదనమాట, ఒకవేళ ఉన్నా కూడా బాగా వెయిట్ ఉన్నాయన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను లైట్ వెయిట్లో ఉంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నాను. పట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే ఎక్కువ వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ప్రిఫర్ చేయట్లేదండి. 1 అవర్ అలా ఉంచేసుకొని తర్వాత తీసేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈ ఇయర్ బాగా సాగిపోయి ఉంటుంది అనమాట. అందుకని నేను ధైర్యం చేయలేకపోతున్నా, లైట్ వెయిట్వే పెట్టుకుంటున్నాను ఈ మధ్య అయితే. అసలు నాకు అంటే ఫీలింగ్ తెలుస్తుంది అనమాట కిందకు వచ్చినట్టు. ఏమన్నా సర్జరీ ఏమన్నా చూడాలి, దీనికి సర్జరీ చేస్తారంట. సో ఈసారి నెల్లూరు వెళ్ళినప్పుడు చూపించుకోవాలి. అండ్ ఇవైతే నాకు చూస్తే పట్టుకుంటే పెద్ద వెయిట్ లేవు, కానీ పెట్టుకుంటే మాత్రం కొంచెం వెయిట్ అనిపిస్తున్నాయండి. కనుక ఎల్లో చైమ్స్ నుంచి తీసుకున్నానండి, మీకు దగ్గరగా చూపిస్తాను ఇయర్ రింగ్స్ అయితే ఎలా ఉన్నాయో. మీకు నచ్చితే మీరు ఒకవేళ తీసుకోవచ్చు కదా. నాకైతే కొంచెం వెయిట్ అనిపించాయి, అంటే మరీ లైట్ వెయిట్గా అయితే ఏమీ లేదనమాట, కొంచెం వెయిట్ అయితే అనిపించింది. సో మంచిగా ఉందండి డిజైన్, పీకాక్ డిజైన్ ఇచ్చారనమాట. 2 పీకాక్స్ వస్తుంది, స్టోన్స్ కూడా వచ్చింది, అండ్ కింద పర్ల్స్ కూడా వచ్చింది అనమాట. సో చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. ఇది కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఈ బ్రాండ్ అని చెప్పను, కానీ నాకు ఈ బ్రాండ్లో ఇటువంటి స్లింగ్ బ్యాగ్స్ నాకు ఇంతకుముందు కూడా ఒకటి తీసుకున్నాను, చాలా చాలా బాగుంది. అందుకని మళ్ళీ వేరే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఎగ్జాటిక్ బ్రాండ్ అండి, చాలా బాగుంటుంది. మనకి 500 బిలో వచ్చేస్తుంది. నార్మల్గా బ్రాండెడ్వి మనకి 1000 రూపీస్ వరకు ఉంటాయి కదా స్లింగ్ బ్యాగ్స్, బట్ ఇది మాత్రం 500 బిలో ఉంటుందండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ మనము అకేషనల్గా బయటకు వెళ్ళాలన్నా కూడా, అంటే ఎక్కువ క్యారీ చేయం కదా, అటువంటి అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ మరీ అస్సలు పట్టవనుకోవద్దు, స్పేస్ కూడా మంచిగానే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి చాలా బాగా సూట్ అవుతుందండి, దేని మీదకైనా, డ్రెస్సెస్ మీద కానీ, శారీస్ మీద కానీ, జీన్స్ మీద కానీ, దేని మీదకైనా సూట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది బెల్ట్ వచ్చేసరికి మనకి చాలా లాంగ్ ఉంటుందండి, ఇట్లా టై చేసి ఇస్తారు. అండ్ మనకి లోపల కూడా చూపిస్తాను, మంచిగా పేపర్స్ పెట్టేశారనమాట. అండ్ లోపల వచ్చేసి మనకి ఒక జిప్ అయితే ఉంటుందండి, సేఫ్టీ జిప్ ఉంటుంది. తర్వాత నార్మల్ అండి, ఇక్కడ మనకి ఒక చిన్న పాకెట్ లాగా ఇచ్చారనమాట, ఏమన్నా పేపర్స్ అట్లా పెట్టుకునేదానికి. సో ఈ సారీ అయితే ఓపెన్ చేస్తే నాకు చాలా నచ్చిందండి. ఇదేంటంటే మనకి బ్లూ కలర్ అనమాట, అంటే బ్లూలోనే నాకు కరెక్ట్ షేడ్ తెలీదు. ఇది బార్డర్ అయితే మాత్రం నెమలి కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ బార్డర్ అనమాట. మంచిగా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి బార్డర్కి. అండ్ శారీ కూడా నాకు చాలా నచ్చింది, క్వాలిటీ నేను పెట్టిన ప్రైస్కి అయితే చాలా చాలా రీజనబుల్ అనిపించింది. సో దీనికి పళ్ళు వచ్చేసరికి మనకి బార్డర్లో వచ్చిన డిజైనే కొంచెం ఎక్కువ ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇదైతే ప్రింట్ కాదండి, కంప్లీట్గా జరీ వస్తుందన్నమాట, థ్రెడ్ అండ్ జరీతోటి డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ బార్డర్ కలరే వస్తుంది. అండ్ హ్యాండ్కి చిన్న డిజైన్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక శారీ తీసుకున్నానండి, ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి, ఎందుకంటే మొత్తం మీరు చూస్తున్నారు కదా ఎలిఫెంట్ డిజైన్, తర్వాత మనకి బట్టలు ఉంటారు కదా, సో అట్లా డిజైన్ అంతా కూడా ఇట్లా ఉంటుందన్నమాట. సేమ్ మనకి ఒంటె డిజైన్, తర్వాత ఏనుగు మీద మనం పల్లకి అట్లా ఉంటుంది కదా, సో ఆ డిజైన్ అట్లా ఉందన్నమాట. మొత్తం కూడా నాకు ఇట్లా ట్రెడిషనల్గా ఉండేవి, అది డ్రెస్సెస్లో కావచ్చు, శారీస్లో కావచ్చు, బయట ఏదైనా సరే చాలా ఇష్టం అండి ట్రెడిషనల్గా ఉన్నవి. అండ్ దీనికి బార్డర్ అంటూ సపరేట్గా ఏం లేదండి, సో ఇట్లా బార్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి మంచిగా లీవ్స్ లాగా ఇచ్చారండి, పెద్ద ఎక్కువగా పెట్టలేదు, ఇదంతా మనకి హెవీగా ఉంది కాబట్టి ఇలా ఇచ్చేసారనమాట. అండ్ దీనికి వచ్చేసి మనకి లైక్ చిన్న చిన్న ట్యాజల్స్ లాగా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ట్యాజల్స్ ఇచ్చారండి. మొత్తం శారీ అంతా కూడా ఉంటుందన్నమాట. శారీ మొత్తం చూసారు కదా, మొత్తం కూడా సేమ్ డిజైన్ అండి. సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట. సో ప్లెయిన్ బ్లౌజు అంటే మనకి శారీ అంతా కూడా మొత్తం ప్రింట్ ఉంటుంది కదండి, బ్లాక్ అండ్ గోల్డ్ తోటి. దీనికి ప్లెయిన్ అయితేనే చాలా బాగా సూట్ అవుతుంది, బట్ దీనికి ప్రజెంట్ కొంచెం బుట్ట హ్యాండ్స్ అట్లా పెట్టుకున్నామంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ చెప్పలేదు కదా, ఇది 400 రేంజ్లో నాకు వచ్చేసిందండి. నాకు చాలా మంచిగా అనిపించింది, ఇదైతే నేను నా కోసమే తీసుకున్నాను. చూసారు కదా అండి, ఎలా అనిపించాయి అనేది తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లంచ్కి అయితే నేను కొద్దిగా రైస్ తీసుకున్నాను, అండ్ చికెన్ ఫ్రై చేశానండి, అండ్ అలాగే బెండకాయ పులుసు ఉంది, సో ఆ కర్రీ అనమాట. అండ్ కీరా యాడ్ చేసుకున్నాను లంచ్లోకి. సో ఆనియన్ కూడా తీసుకున్నాను కొద్దిగా.
సో నేనేం చేస్తున్నానంటే రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకుంటున్నానండి అండ్ కర్రీస్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఒక్కసారిగా తగ్గించుకోలేము కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ అయితే తగ్గించుకుంటున్నాను. ఇంకా లంచ్ తర్వాత అయితే ఏమీ తీసుకోలేదండి. నాకు టీ పిచ్చి చాలా ఉంది, బట్ టీ కూడా అస్సలు నేను ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అస్సలు తీసుకోలేదనమాట. మెయిన్గా నేను స్టాప్ చేసింది ఏమన్నా ఉందంటే ఫస్ట్ టీ అండి. అండ్ దెన్ డిన్నర్కి వచ్చేసి నేను ఇక్కడ పల్లీలతోటే సలాడ్ లాగా ప్రిపేర్ చేశానండి. ఇందులో క్యారెట్, కీరా, టమాటో, ఆనియన్ వేసాను అండ్ అలాగే కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ తర్వాత జీరా పౌడర్ అనమాట. ఇంకా మంచిగా మిక్స్ చేసేసి డిన్నర్కి అందరికీ సర్వ్ చేసేసానండి. ఇది నా డే 1 డైట్ అనమాట. మీకు ఎలా అనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.